హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ హ్యాష్ ట్యాగ్ ఇమ్ని వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రీక్ మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి ఇంకా మెగా కాంపౌండ్ నుంచి ఒక గాసిప్ వైరల్ అప్డేట్ అయితే వచ్చేసింది దాని గురించి ఇప్పుడు చూసేద్దాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరోలుగా సక్సెస్ కాగా నాగబాబు నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న మెగా హీరోలు రాజకీయాల్లోకి కూడా వచ్చారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన ఈయన ఈసారి ఎన్నికలలో మాత్రం 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్ని ప్రాంతాల్లో భారీ మెజార్టీతో గెలిచారు ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో నాగబాబు కూడా జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు ఇకపోతే తాజాగా నాగబాబు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కావడంతో చిరంజీవిని దూరం పెట్టారని ఒక వార్త వైరల్ అవుతుంది ఇక నాగబాబు గురించి ఈ వార్తలు రాయడానికి కారణం లేకపోలేదు ఇటీవలే నాగబాబు మీడియా రంగంలోకి అడుగుపెట్టారు ఈ క్రమంలోనే తన ఆఫీసును కూడా ప్రారంభించారు ఈ ఆఫీసులో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే పెట్టడంతో ఈ అనుమానాలు తెరపైకి వచ్చాయి పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా సక్సెస్ కావడంతో నాగబాబు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ చిరంజీవిని దూరం పెట్టారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి అలా కాకుండా చిరంజీవి గారి పట్ల కూడా అభిమానం ఉంటే తన ఫోటో కూడా పెట్టాలి కదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు మరికొంతమంది అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు నాగబాబు ఎన్నో సందర్భాలలో తన అన్నయ్య తమ్ముడు తనకు 2 కళ్ళ లాంటి వారని ఇద్దరి పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు చాటుకున్నారు ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ ఎవరి పనులో వారు బిజీగా ఉంటారు అలా కాదని వారి ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ముగ్గురు ఏకమవుతారని పలు సందర్భాలలో నిరూపితమైంది పవన్ కళ్యాణ్ ఎన్నికల గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటైన సంగతి తెలిసిందే ఇక ఎన్నికలలో కూడా మంచి మెజార్టీ సాధించిన పవన్ కళ్యాణ్ ఈ గెలుపును తన అన్నయ్య చిరంజీవి పాదాల వద్ద ఉంచి శిరస్సు వంచి నమస్కారం చేశారు ఈ ఒక్క ఘటనే మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమంటూ అభిమానులు ఈ వార్తలను తోసిపుచ్చారు చూశారు కదా గైస్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ మీరు కనుక మరోసారి మా వీడియోస్ని చూసినట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ నెక్స్ట్ టైం బై